సార్ నమస్తే సార్. నమస్కారం. నమస్కారం అండి. నేను గత 38 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తాను సార్. ఓకే. మాది కృష్ణా జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. కైకలూరు నియోజకవర్గం మండవెల్లి అండి మాది. హుహుహు. అయితే మా అక్కయ్య గారి పేరు రాణి, మా చిన్నక్క పేరు సువర్త, మా చెల్లి పేరు మరియమ్మ. ఓహ్! మా నాన్నగారి పేరు రాంబాబు యోహాన్ అని మార్చారు. హుహుహు. మా అమ్మగారి పేరు దుర్గావతేనేమో రాహేలమ్మ అని మార్చారు. అబ్బో! హుహు. నా ఊహ తెలిసిన కాడి నుంచి చర్చికి వెళ్తామండి. ఓకే. చెప్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడి నేను చర్చిలో డ్రమ్ కొడతాను, మా అబ్బాయి ఏమో కాంగ్ కొడతాడు. ఓహ్! ఓకే. మా డ్రమ్ అంటే చిన్నోడేమో మీరు జాజ్ కొడతారా? డ్రమ్ అంటే డప్పు అండి. డప్పా? అటు ఇటు ఓకే. ఆహా! మా ఓకే. జార్జ్ అనేది 3 ఉంటాయి కదండి, అది మా అబ్బాయి కొడతాడు. ఓహో! ఓకే. మా ఆవిడ పరిశుద్ధాత్మతో మాటలు మాట్లాడేది, సండే స్కూల్ చెప్పేది. పరిశుద్ధాత్మతోనే ఏకంగా. ఆదివారం పూట ప్రార్థనకి వెళ్ళినప్పుడు అందరూ సంఘులు ఎగురుతారు కదండి ఆడవాళ్ళు, అవును. అవును. అట్లా ఎగిరేది, మాట్లాడేది. ఓకేనండి. ఓకే. సండే స్కూల్ కూడా చెప్పేది. హుహుహు. అయితే చెప్పే పాస్టర్ గారి కన్నా మాకు తేడా ఉంటే వాక్యం తేడా ఉంది అని చెప్పని కొన్నిసార్లు కుర్రలను సంపాదించుకున్నాము. హుహుహు. సంపాదించుకున్నప్పుడు చిన్న చిన్న వచ్చినా పక్కన వాళ్ళు అలా ప్రశ్నించకూడదా, దైవజనులు అనకూడదు, ఏస్ట్ని మనం అనకూడదు, శాపం పొందుతారని కొద్దిగా భయపడతా ఉండేవాడు. హుహు. నేను మీటింగ్ వెళ్తే కుర్రలను 12 మంది 15 మంది తీసుకెళ్ళాను. అక్కడ మీటింగ్ నాకు వెళ్ళేవాళ్ళం. హుహు. కోటాలకి గొడ్డి సాగ చేసేవాళ్ళం, ఫ్లెక్సీలు కట్టడం, పాంప్లెట్లు అంటివ్వడం. హుహుహు. మీటింగ్ రోజు మేము అక్కడ ఉండి కర్రచ్చుకొని అటు ఇటు బళ్ళు సైకిళ్ళు లైన్లో పెడతాం, అటు ఇటు తిరగడం, అయ్యో! ఆహా! ఎప్పుడండి పరిచర్య ఇది? చేయడం. ఏమండి ఎప్పుడిది? ఏ సంవత్సరంలో? ఇవన్నీ 2002 ముందల నుంచి అండి. ఓహ్! ఓకే. ఆహా! 2022 ముందల నుంచి స్టోరీ. నేను పుట్టిన కాడి నుంచి 2022 వరకు అండి. ఆహా! 2022 వరకు. ఓకే. వరకు నేను సిటీ పట్ల వేసేవాడిని, దర్శన భాగం ఇచ్చేవాడిని. హుహుహు. అయితే ఇక మీ కరుణాకర్ గారి ఫస్ట్ కరుణాకర్ గారు తగిలియండి, అవునండి. ఆయనే మా అందరికి. తర్వాత లలిత కుమార్ గారు తగిలి, అండి. ఈ తర్వాత మీ ఏంటంటే మీ ఇంకా మనకి బాగా నిదానంగా స్లోగా అర్థమయ్యేట్టుగా వాళ్ళిద్దరు మళ్ళీ మీరు కూడా చెప్పడం జరిగింది. ఇక అన్నీ వినడం జరిగింది. సరే, ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? మా చిన్నక్క పాస్ట్ గారు కోళ్ళం, మా పెద్దక్క పాస్ట్ అమ్మగారు, మా బావగారు పాస్ట్ గారు. హుహుహు. మేము శివ మతస్థులం అసలు పూర్వం. మా శైవం. తాతగారు చనిపోయినప్పుడు కూడా మేము గంట శంకించుకొని హరహర మహాదేవ్ అని చెప్పని తీసుకెళ్లి తాగొచ్చారు. ఆహాహా! ఓకే. తర్వాత మా కాలనీలో 60 కుటుంబాలు ఉంటే ఫస్ట్ మా అమ్మగారు మా నాన్నగారు మారిన తర్వాత వాళ్ళు ఇంకోని మార్చుకొని వచ్చేసారు. ఓకే. అట్లా అయితే ఇక ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారో, వీళ్ళు ముగ్గురు చెప్తున్నారు, అసలు వాస్తవం అవాస్తవమా అని చెప్పని బైబిల్ పట్టుకొని తీయడం జరిగింది. ఓకే. తీసిన తర్వాత తర్కబద్ధంగా చూస్తే నాకు అనుకూలంగా లేక అనుమానం వచ్చి, హిందుత్వం బద్దం కదా, మన పూర్వం హిందువులమే, భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో పెరిగాం కానీ మన పరమతాన్ని ఎందుకు సేకరించాలనే ఉద్దేశంతో సరే వెంటనే వెళ్ళిపోతాయి బాగోదు. చుట్టూ మా వాళ్ళే, అంటే అందరూ అట్లీస్ట్ క్రైస్తవులే. అందరు క్రైస్తవులు. కృష్ణా జిల్లా వరకే మారారు ఎక్కువ. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అటుపక్క గుంటూరు, ఇటు విజయవాడ గుంటూరు జిల్లా కానీ అటుపక్క ఎవరు మారలా. అవునా? ఓకే. వీళ్ళ వరకు మారిపోయారు. చుట్టుపక్కల హనుమాన్ జంక్షన్, విజయవాడ, కొత్తపల్లి, బంటుమిల్లి, గుడివాడ, కైకిలూరు, హ్మ్. కలిపిండి, హుహు. ఇవన్నీ కృష్ణా జిల్లా సంబంధించినవి. హుహు. సర్లేని చెప్పిన 10-15 మంది పాస్టర్లు అడుగుతుంటే పొంతలేని సమాధానం చెప్తున్నారు. హుహు. ఇక ఈ లోపల ఇక ఆలోచించుకొని ఇక నాకు నేనుగానే ఇక స్పష్టంగా బయటకు వచ్చేసింది. ఓకే. ఓకే. అంటే సమాధానం పొంతలేని సమాధానం చెప్తున్నారు. అడుగుతుంటే ప్రశ్నించకూడదు, నువ్వు ఎందుకు విశ్వాసం తగ్గించేస్తున్నావు, విశ్వాసం అంటున్నావు, హ్మ్. హ్మ్. దేవుని ప్రశ్నించకూడదు, సాతాను ఏలుబడి చేస్తుంది, ఓకే. చీకటి కనబడుతుంది అని చెప్తున్నారు. హుహు. మా అమ్మగారు నాకు ఎప్పటి నుంచి బాగా నెగిటివ్ వచ్చేసిందంటే, మా అమ్మగారు చనిపోయారండి 2004లో. ఓహ్! కోటాలకు వెళ్ళి పెద్ద కోటాల్లో 3 రోజులు కోటాల్లో ఉండే చిన్న వాళ్ళు రక్త ప్రసరణ అవ్వట్లేదని చెప్పని కూటలంటే కూటములు. ఆ కూటములు ఓకే. ఓకే. హ్మ్. ఈ కూటములు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చనిపోయింది మా అమ్మ. ఈ కూటం అయిపోయిన తర్వాత మా అమ్మకి ప్రతి సంవత్సరం మేము మార్చి నెల 10వ తారీఖు 3వ నెలలో కూటం పెట్టుకుంటామండి మా అమ్మ పేరు మీద. హుహుహు. ఓ ఆహా! 150 ఓకే. మందికి అచ్చచ్చ! నెల మాసికం లెక్క. 150, 200 మందికి భోజనాలు పెడతాం. అయ్యగారికి ఏమో 5,000 ఇస్తాము, పక్కన వచ్చిన పాస్ గారికి 2,000 ఇస్తాం. ఇట్లా మా నాన్నగారు పాపం బాగా దర్శన భాగం చేస్తాడు. ఇప్పుడు 70 ఏళ్ళు ఆయనకి, ఇప్పుడు కూడా చేస్తాడు, మన దాకా కూడా తీసేవాడు. అంటే ఇప్పుడు మామూలుగా మన హిందూ సాంప్రదాయంలో చనిపోతే నెలకొక రోజు అమ్మగారికి లేదా నాన్నగారికి పెట్టినట్టుగానే మీరు కూడా అట్లా చేసేవాళ్ళు గానీ చేసేవాడు ఆహ్, ఈ సో కాల్డ్ ప్రతిసారి. కూటమి అనే పేరు మీద చేసేవాళ్ళు అంతే కదా? అవునండి, అంటే ఓకే. సంవత్సరాలు అంటారు. అర్థమైందండి. అర్థమైంది. పాస్టర్ గారు ఏం చెప్పాడు, పలానా రాహేలమ్మ 3 రోజులు గొప్ప కోటాలు ఇన్ని పరలోక రాజ్యం వెళ్ళిపోయిందని చెప్పాడు. నాకేంటంటే మా అమ్మగారు చనిపోయిన తర్వాత 20 ఏళ్ళ కిందటండి, ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా నాన్నకు పెళ్లి చేసుకోవడం, చికాకులు జరగడం, ఇవన్నీ ఆర్థికంగా వెనకబడిపోవడం, గౌరవపరంగా వెనకబడిపోవడం వచ్చిన ఆవిడ వల్ల ఇలా జరుగుతుంటే, పరలోక రాజ్యం తీసుకెళ్తాకి క్యాన్సర్లో ఏసు వేలు తగ్గించాడు, మరి మా అమ్మని బతికించకపోయాడే, అట్లీస్ట్ మా అమ్మని బతికితే మాకు ఏదో కొంచెం ఇబ్బందులు తగ్గాయి కదా అనుకున్నాను. హలో, చెప్పండి. చెప్పండి. వింటున్నాను. ఆ రాసుకుంటున్నాను. రకంగా ఉండగా ఇక మొన్న 2022 వరకు ఇక బయటకు రావడం జరిగిందండి. మా ఇంటి ఎదురుగా చర్చి కట్టాలని మా అమ్మ ప్రార్థన చేసేది బతుకున్నప్పుడు. హుహు. హుహు. అంటే మేము వెళ్ళే చర్చికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఓకే. నేనేంటంటే ఇక్కడికి వచ్చి ఆదివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, శుక్రవారం స్త్రీల కూడిక, ఆదివారం ఉపవాస కూడికలు, శుక్రవారం ఇక్కడ కట్టబోతే బాగుండు అని కోరుకునేవాడిని. ఓకే. ఆ కట్టండి మా ఇంటికి నుంచి 15 ఇళ్ళు ఒకటి కడతాం జరిగింది. ఓకే.
ఇట్లా బయటకు వచ్చేయడం జరిగిందండి. మీ మెసేజ్ వినడం, తర్వాత కరుణాకర్ గారి వాళ్ళ మెసేజ్ వినడం. హుహుహు. ఎవరితో మీతో పెట్టుకున్న డిబేటు వాళ్ళు సరైన సమాధానం మీకు అందించకపోవడం. హ్మ్. ఇక బయటకు వచ్చేసింది సార్. అవునా? వచ్చిన తర్వాత మా నాన్న అన్నాడు, "అయ్యా కొడకా నీ 2 కాళ్ళు పట్టుకుంటానయ్యా. అందరూ ప్రార్థన ఇక్కడ మన వాళ్ళందరూ. నువ్వు పెద్దోడైన తర్వాత ఏదైనా అవుతే తీసుకెళ్ళడానికి ఎవరు రారు. హుహు. నువ్వు ఇబ్బంది పడతావయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటా కొడకా నా మాట వినయ్యా. ప్రార్థనకి వెళ్తున్నాం మనందరం వచ్చేయ్యా" అన్నాడండి మా నాన్నగారు. హుహుహు. నేను అన్నాను, "నాన్న యెహోవా దేవుడు మా పెద్ద బావని, మా పెద్ద అక్కని, మా చిన్న బావని, మా చిన్న అక్కని పిలిపించారు మా ఇంటికి. హుహు. అంటే అది కాదురా నువ్వు కరుణాకర్ మాట్లాడినావు, కరుణాకర్ మాటలు వినమాకరా" హ్మ్. అని మా పెద్ద బావ పాస్టర్ గారు కదా నేను హుహు. అనేవాడు. హ్మ్. కరుణాకర్ మాట వినడం కాదు బావ, తను చెప్పింది కూడా మనం కూడా ఆలోచించాలిగా లాజికల్‌గా హ్మ్. అని అంటే, మా నాన్న 2 కాళ్ళు పట్టుకొని కొడకా నా మాట వినే వచ్చేసేయ్ ఇటు అటు వెళ్ళొద్దయ్యా మళ్ళీ గుర్తు పెట్టుకోవద్దయ్యా అన్నారు. అబ్బా! నేను రాలేను నాన్న మా ఆ! నాన్నగారండి. ఆహా! నేను రాలేను నాన్న యెహోవా దేవుడి గురించి పూర్తిగా నేను బైబిల్ మొత్తం చూసాను. వాళ్ళు చెప్పినట్టుగా 66 పుస్తకాలు కొత్త నిబంధన వచ్చేప్పుడు 27 పాత నిబంధన వచ్చేప్పుడు 39 యేసు వారు ఉన్నది 4 అధ్యాయాలు 4 పుస్తకాల్లో ఉన్నాడు ఆయన కథమంతా పౌలు రాసుకున్నాడు. హ్మ్. యెహోవా దేవుడి గురించి ఏమో రకరకాలుగా చికాకు ఉన్నాయి. చిన్న పిల్లల్ని పాడు చేయడం, ముసలోళ్ళని పాడు చేయడం, కన్ని పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, పిల్లలు పుట్టకపో ఆయన నమ్మకపోతే మాయ తిని పెడతాం. మీరని కింద గారు పెట్టారండి. అవును. అవును. మాయ తిని పెడతాం. అవి స్పష్టంగా బైబిల్ చూపించారు. ఆ పాస్టర్ ఎవరో జాన్ అనేవారు కాదు లేదు. చంటి పిల్లని ఏదో తిడతాం కానీ ద్వితీ తిట్టినట్టు మాత్రాన ద్వితీయోపదేశ కాండంలో ఉంటుందండి. ఒకవేళ అవునండి. ఆయన్ని గనక నమ్మకపోతే హ్మ్. ఆ మావిని గూడా తినిపెట్టేస్తారు. అది తిని పెట్టలేదు. ఊరినే అన్నారని చెప్పంటే వాస్తవంగా లేదు. చూపించారు నాన్న ఆళ్ళు. ఉందక్కడ. నేను చూశానన్న. పుల్లలు ఏరుకుంటా శనివారం పూట ఒక ఆవిడ వెళ్తే ఆమెను చంపేశాడు యెహోవా దేవుడు. వదిన గారి దగ్గరేమో మరిది గారిని పడుకోబెట్టాడు. చెల్లెల దగ్గరేమో అన్నను పడుకోబెట్టాడు. దావీదు కుమారుడినేమో తల్లి దగ్గర పడుకోబెట్టాడు. చికాకుగా ఉందన్న. హ్మ్. నన్ను తీసుకోవడానికి ఏముందని నువ్వు వెళ్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వేదో ఇంట్లోకి వచ్చానని బాగుపడ్డాను అనుకుంటున్నావు. అప్పుడేదో తాగేవాడు మీరు ఏదో కొత్తగా ఉందనేప్పటికి 4 రోజులు తాగుడు మానేసేప్పటికి ఆటోమేటిక్‌గా ఇంట్లోకి వచ్చేసావు హుహు. అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక నాకు నేనుగా మానేసేసానండి. హుహు. మానేసి మా కాలనీలో కుర్రోళ్ళందరూ చర్చికెళ్ళేవాళ్ళు కూడా ఒక 7 మంది గారు ఇదిరా కొట్టేసాం. మన ధర్మం ఇది. మన ధర్మం బాగుంటేనే బాగుంటదంతా మన దేశం. బైబిల్ ఇలా ఉన్నాయని చెప్పని ఒక 7 మంది మార్చానండి ఇప్పుడు. ఓహ్! గ్రేట్ అండి. మీలాంటి ఎక్స్‌పీరియన్స్ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని నా జ్ఞానాన్ని బట్టి బోధించాను. గ్రేట్ అండి. గ్రేట్. మొన్న 2024 రాములవారి పండుగ వచ్చింది కదండీ! అవునండి. అవును. ఆ రాములవారి పండగకి మేము ఫ్లెక్సీ కట్టి ఒక 800 మంది పానకాలు పోసాము. ఒక 400 మంది దాకా ప్రసాదం పంచిపెట్టాం. హ్మ్. ఎప్పుడైతే మేము అలా పంచిపెట్టామో పాస్టర్ గారు ఇక పక్కదోవలు చెప్తున్నారు, సాతాను మతాలను నమ్ముతున్నారు అని ఆయన చెప్పడం ప్రచారం జరిగింది. మొదలుపెట్టాడా? ఆ! మరి మేము వెళ్తే కుర్రోళ్ళం 2 కోటాలు పెట్టాడండి. 5 సంఘాలు ఉన్నాయండి 5. కూతురికి 10 లక్షలు పెట్టి కారు కొన్నాడు. కారు బాగుందని అనగానే 10 ఆయన లక్షలు పెట్టి పేరు కారు కొన్నాడు. అంటే మీకు ఇబ్బంది లేకపోతే ఆయన పేరు చెప్తారా ఒకసారి? అంటే నేను నా పేరు చెప్పలేదు కాబట్టి ఆయన పేరు చెప్తానండి. హ్మ్. అంటే నా పేరు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు కాబట్టి అక్కర్లేదు. అతని పేరు చెప్తాను. అతని పేరు సైమన్. హుహు. ఎక్కడండి? మేము కృష్ణా జిల్లాలో ఎక్కడది? కైకలూరు పక్కన మండవెల్లి. మందవెల్లి. అతని కూతురు కారు బాగుందని 10 లక్షలు పెట్టి కారు కొన్నాడు. అయ్యేపాటికి ఇక తర్వాత చింతలపూడి దగ్గర పాడారం అని నేను శారీస్ మామూలుగా క్యాంప్ వెళ్ళానండి. హుహు. అక్కడ ఒక ఆవిడ బాప్తిసం తీసుకొని హిందువులు ఉన్న ఆవిడ క్రిస్టియన్స్‌లోకి వచ్చింది. హ్మ్. హ్మ్. వస్తే వదిన ఇది పొజిషనా ఇది అని చెప్పి ఆవిడ వివరంగా ఇంట్లో బైబిల్ ఉంటే క్షుణ్ణంగా చూపించాను. హ్మ్. చూపిస్తే ఆ టయానికి పాపం గోపి గారు ఫోన్ కలిసింది. ఆయన మనకి చర్చ్‌లో ఉంటారండి అప్పుడప్పుడు. ఓకే. ఆయనతో మాట్లాడిచ్చాను. ఇక అప్పటి నుంచి ఆవిడ ఈబూది పెట్టుకొని భర్త చనిపోయాడు. ఈబూది పెట్టుకొని మతం మారింది. ఆ మతం. పాత విధానం నుంచి వదిలేసుకొని క్రిస్టియన్స్ దాంట్లో నుంచి మన హిందుత్వంలోకి తీసుకొచ్చాను. మంచి పని చేశారండి. ఏలూరులో ఒక అతను ఈ మధ్యన నేను మతంలోకి వెళ్ళిపోతున్నాను, బాప్తిసం తీసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. హ్మ్. బావగారు మీరు చక్కగా పసుపు కుంకుమ అలంకరించుకొని మా అక్క మీరు అందరూ బాగుంటున్నారు కదా, మీరు మతంలోకి వెళ్తున్నారు అది కరెక్ట్ కదా అని చెప్పండి. నేను వెళ్ళిపోతాను. హ్మ్. ఆయన ఓపెన్ సర్జరీ చేయించుకుంటున్నాడు. వీళ్ళందరూ చెప్పారు మరి నువ్వు బతుకుతావు నేను దేవుడు కాపాడతాడు. ఓకే. నేను ఒక అరగంట చెప్తానండి బావగారు. నా మాట కానీ ఎక్కువ చెప్పలేను. మీకు కొన్ని సబ్స్క్రైబ్ చేసి మీకు అప్పు చెప్తాను. అవి వింటా ఉండండి. ఒక 10 వీడియోలు కరుణాకర్ గారు కానీ, అభిమన్యు గారు కానీ, గోపి గారు అయితే ఒక నలుగురు 4 16 వినండి చాలు. హ్మ్. విన్న తర్వాత మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మీ ఇష్టం. హ్మ్. మీ ఇద్దరు వెళ్తాం వల్ల మీ అబ్బాయి, మీ కోడలు, మీ అమ్మాయి, మీ అల్లుడు మొత్తం 6 వెళ్ళిపోతారు మీకు తెలీదు హ్మ్. అని అతను ఒకటి మార్చగలిగానండి. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని. గ్రేట్ అండి. ఇట్లా చదువుతా ఉంటే నాకు కరోనా వచ్చింది ఆ టైంలో. హ్మ్. హ్మ్. 2019 2020లో కాకుండా ఇంకోటి ఎప్పుడు వచ్చింది చూడండి కరోనా. అవునండి. మూడో ఆ విడత. టైంలో కరోనా వచ్చేసింది నాకు. హ్మ్. వస్తే ఇంకేముంది పలానా ఆయన ఇట్లాగా దేవుని వ్యతిరేకించాడు కరోనా వచ్చేసింది హ్మ్. అని రకరకాల వదంతులు చేసి ఫోన్ చేసి మేము ప్రార్థన చేస్తామయ్యా ప్రార్థన చేయించుకో అని చెప్పడం జరిగింది. మా అక్క మా బావలో ప్రార్థన చేస్తామయ్యా తమ్ముడా నా మాట వినయ్యా. నేను అన్నానక్క కరోనా వచ్చి పాస్టర్లు మన ఆంధ్రప్రదేశ్లో 3600 పైచిలకు చనిపోయారంట. హ్మ్. వాళ్ళ కాపాడకపోయినా నన్నేం కాపాడతారక్క. హ్మ్. నేను బతకాలని ఉంటే ఆ దైవ సంకల్పం ఉంటే ఆ ఈశ్వర దైవంలో బతుకుతా. హ్మ్. లేదు నా దేహం దేవుడి పాలు నా శరీరం మట్టి పాలు అవ్వాలని అవుద్ది. హ్మ్. హ్మ్. దానికి నేను బాధ్యుని కాదు అని ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్ళకుండానే ఇంట్లో ఉండి తీసుకుంటే తగ్గిపోయింది. హుహు.
నా భార్య కూడా నాతో ఉంది మళ్ళీ. తను ఏరే ఉండమని కూడా చెప్పాను. నేను ఉన్నాను. తను నాతో ఉండి ఆవిడ రాల కరోనా, నాకు వచ్చిన కరోనా తగ్గిపోయింది. అదేనండి. అదే. ఒకసారి ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్లు కొత్తపల్లి అని చెప్పని ఆ ఏరియాకి వెళ్తే హ్మ్. అక్కడ ఒక అక్కగారు ప్రార్థనలు వస్తా బొయ్యి గుద్దుకొని రక్తం కారిపోయి చనిపోయింది శనివారం పూట ప్రార్థనలు వస్తా. అయ్యో! అయ్యో! ఆవిడ పరలోకానికి వెళ్ళిపోయిందంటే నేను అన్నాను, శనివారం పూట ప్రార్థనలు వచ్చేటప్పుడు ఆవిడ పరలోకం వెళ్తే ఎలా అవుద్ది? పరలోకం వెళ్ళకపోతే ప్రశాంతంగా చనిపోవాలి కదా. హ్మ్. ఇట్లా మాట్లాడుతున్నాను చెప్పని పెడంలో మా బంధువులు అందరూ పాస్టర్లు, 25 మంది ఉంటారు పాస్టర్లు. మరి ఎవరినైనా వచ్చి మనతో డిబేట్ చేయమనొచ్చు కదండి. మిమ్మల్ని మీ ధైర్యం చూసుకుని అక్కడ డైలాగ్ ఇచ్చానండి, వాళ్ళకి వాగ్దానం కూడా చేశా. హ్మ్. సరే మీరు బైబిల్ గురించి ఏ సబ్జెక్ట్ మాట్లాడతారో చెప్పండి. యెహోవా దేవుడు అని చెప్తారా, లేదా వేరు వేరుగా చెప్తారా, పోనీ ఇంకా ఏ సబ్జెక్ట్ పలానా సబ్జెక్ట్, పోనీ యేసు తండ్రి ఎవరని చెప్తారా, పోనీ దేవుడు ఎవరికి దేవుడు అని చెప్తారా, ఒక 4-3 అంశాలు ఎంచుకోండి. మీరు 4-5 వస్తాన్నారుగా, రండి, గొడవద్దు, పేచీలొద్దు, సమావేశంగా మాట్లాడుకుందాం. కానీ నేను ఒక మనిషిని మాత్రం ఫోన్లో తీసుకుంటాను అని చెప్పాను. ఆ మనిషి ఎవరై అంటే మిమ్మల్ని ఎంచుకున్నాను నేను మాట్లాడేటప్పుడు మీరు కూడా స్పీకర్ పెడితే మీరు కూడా నాకు సహకరిస్తారండి. అంతేనండి. సరే ఓకే అన్నారు సార్, చర్చ మీద పెట్టుకుందాం. మన సంఘం ఉంది కాబట్టి సంఘంలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదురుగా కూర్చొని గొడవ లేకుండా ఖర్చు ఎంత అంతా మన 4 అంతలు వేసుకుందాం, జనం ఇంటికి చాలు అర్థం అవుతుంది జనం అని చెప్పాను. ఇక అప్పటి నుంచి వరకు ఫోన్ చేయలేదు. ఇంకెందుకు చేస్తారు? ఈ రకంగా మిమ్మల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుని నేను మారాను సార్. నేను ఒక్కడిని మారాను, ప్రస్తుతానికి 7 కుర్రలు మార్చాను. చాలా సంతోషం అండి. చాలా పెట్టుకోవడం జరుగుతుంది. బొట్టాయిగూడెంలో వాళ్ళు 40 మంది మాత్రం చూశాను కరుణాకర్ గారి ద్వారా. అదేనండి. అదే. ఎందుకని మీకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుందంటే మీలాంటి మెసేజ్ లేని మాలాంటి మారిన వాళ్ళు ఉన్నారు కదండి. అవునండి. అవునండి. మరి కొంతమంది బయట రావడానికి వెనక ముందుకు అదే లాగుతున్నారు. నాకే ఇబ్బంది అనిపించింది. మీరు చాలా సార్లు కాల్ చేసినట్టుగా నాకు కనిపిస్తా ఉంది. నాకేమో కాల్ బ్యాక్ చేయబుద్ధి అవుతుంది కానీ సిచ్యువేషన్స్ నాకు సపోర్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఎందుకో మనసు ఒప్పలేదు. ఇప్పుడే ఒక చిన్న లైవ్ అయిపోయింది. నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంటే మీరు కాల్ చేశారు. ఇదేంట్రా ఈ టైంలో అని చెప్పి అనుకుంటూనే లేపినా. బట్ మీరే అది కూడా. బట్ ఫైన్, ఓకే. మీరు చెప్పాలనుకున్నది మీరు చెప్పారు. అవునండి. ఇంకా మీరు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, నేను అడుగుతాను. నేను చెప్పాను కదా ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. మనం రేపు లేదా ఎల్లుండి మాట్లాడదాం. మీరు ఎక్కడ ధర్మకార్యం చేసేటప్పుడు మాకు కూడా మెసేజ్ ఇస్తే మా ఉంటే మేము కృషి చేద్దాం సార్. ఖచ్చితంగానండి. మీరు చెప్పారు కదా, నేను కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాను. మీరు చెప్పిన ఏరియా ఇక్కడ ఆల్రెడీ రికార్డ్ అయింది కాబట్టి నేను ఆ ఏరియాకి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాను. రైట్ అండి. జై హింద్. థ్యాంక్ యూ సార్.